లాస్ట్ క్లాస్లో ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేసాం గుర్తుందా? మనకి అకార్డింగ్ టు టైం టేబుల్ ఇవాళ నుంచి ఎవ్రీడే క్లాస్ ఉందమ్మా. మండే నుంచి సాటర్డే దాకా కూడా ప్రతిరోజు క్లాస్ ఉంది. ఆల్రెడీ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కదా, కంపల్సరీ అటెండెన్స్ కంపల్సరీ. క్లాస్ మధ్యలో లెఫ్ట్ అయిపోవడం, మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ జాయిన్ అవ్వడం ఇలాంటి పనులు చేయకండి. అంటే టెక్నికల్ ఇష్యూస్ వస్తే దానికి ఎవరేం చేయలేరు, కానీ మీరు మాత్రం ఆ కేర్ తీసుకోండి జాగ్రత్తగా. ఎందుకంటే రికార్డింగ్ టైం కూడా రికార్డ్ అవుతుంది. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు లీవ్ అవుతున్నారు, మళ్ళీ ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఆ టైమింగ్స్తో సహా మాకు షీట్లో వస్తుంది. HTML ఫైల్ కానీ ఎక్సెల్ ఫైల్లో కానీ ఆ ఫార్మాట్ మాకు ఉంది. అది గుర్తుపెట్టుకోండి. ఏ క్లాస్ అయినా సరే వన్స్ జాయిన్ అయిన తర్వాత క్లాస్ ఎండ్ అయ్యేదాకా ఎట్టి పరిస్థితుల్లో లీవ్ అవ్వద్దు. మొహమ్మద్ రషీద్ క్లాస్కి ఇవ్వాలే వస్తున్నావా? ఇంతకుముందు వచ్చావా? ఇంతకుముందు నీ పేరు అసలు నేను ఎప్పుడు చూసినట్టుగా గుర్తులేదు నాకు. అందుకని రషీద్ ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడు. రషీద్ వినిపిస్తుందా? ఇవాళ దాకా ఎందుకు క్లాస్కి అటెండ్ అవ్వలేదు నువ్వు? ఒకసారి అన్మ్యూట్ చేసి చెప్పు ఒకసారి. రషీద్ వినిపించిందా నీకు? నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా? ఇవాళ దాకా నువ్వు క్లాస్కి ఎందుకు అటెండ్ అవ్వలేదా అని అడుగుతున్నా. అసలు ఇంతకుముందు ఆన్లైన్ క్లాస్ పవన్ సార్ క్లాస్ కానీ అటెండ్ అయ్యావా? పవన్ సార్ క్లాస్కి అటెండ్ అయ్యావా? అంటే అసలు నీకు డేటా మైనింగ్ టాపిక్ అసలు తెలుసా తెలీదా అని నా క్వశ్చన్ అది. పవన్ సార్ క్లాసెస్కి అటెండ్ అయ్యావా ఇంతకు ముందు? అసలు ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ క్లాస్ నీది, అంతేనా? అంతేనా రషీద్? ఇదేనా నీ ఫస్ట్ క్లాస్? ఆన్లైన్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఇదేనా? కొంచెం త్వరగా రెస్పాండ్ అయితే నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను. మరి నీకు ఆల్మోస్ట్ సెకండ్ యూనిట్ లాస్ట్లో ఉన్నాము, నీకు ఎలా తెలుస్తుంది సబ్జెక్ట్ మొత్తం? ఎనీవేస్ ఇవాళ నుంచైనా జాగ్రత్తగా కరెక్ట్గా ప్రాపర్గా అటెండ్ అవ్వు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేయొద్దు క్లాస్. ఇంకా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా ఇవాళే క్లాస్కి వచ్చిన వాళ్ళు? నాకు యాక్చువల్లీ గూగుల్ క్లాస్ రూమ్లో 35 అంటే 34 స్ట్రెంగ్త్ నాది ఒకటి ఉంది కదా, నాకు తీసేసి 34 స్ట్రెంగ్త్. 34 స్ట్రెంగ్త్లో ఏ రోజు కూడా నాకు 29 కాకుండా అటెండెన్స్ ఇంకా ఎక్కువ రాలేదు, తక్కువ రాలేదు. అంటే మిగతా 6 మెంబర్స్ ఏమైపోయారు అనేది తెలియలేదు. 5 మెంబర్స్ అది ఐడెంటిఫై చేద్దామని అంటే నాకు కుదరట్లేదు. ఒకసారి వాళ్ళని చూసి చెప్తాను ఒకసారి ఎవరు వాళ్ళని. ఎవరైనా ఉన్నారా అలా ఇవాళే క్లాస్కి వచ్చిన వాళ్ళు?
సరే నేను అది చెక్ చేస్తాను తర్వాత. ఇక లాస్ట్ క్లాస్లో ఏం టాపిక్స్ డిస్కస్ చేసాము ఎవరైనా చెప్తారా? అసలు ఇప్పుడు ప్రెసెంట్ ఏం టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం పాస్ట్ 3 క్లాసెస్ నుంచి? కొంచెం రెస్పాండ్ అవ్వండి, ఇంటరాక్ట్ అవ్వండి, మాట్లాడండి, అడిగినప్పుడన్నా సమాధానం చెప్పండి. సరే డిఎం క్లియర్లోనే ప్రెసెంట్ అసలు ఏం టాపిక్ డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్లో? అంటే రోజు నేను క్లాస్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీకు అసలు కాన్సెప్ట్ ఏమన్నా తెలిసిందా, తెలియట్లేదా, డిఫరెన్స్ ఏం తెలియట్లేదు. హారిక రోల్ నెంబర్ 6 ఉన్నారా? ఒకసారి అన్మ్యూట్ చేయి మైక్రోఫోన్. ఎస్ మ్యామ్. డిఎంక్యూఎల్లో ఏం టాపిక్ డిస్కస్ చేసామమ్మా లాస్ట్ క్లాస్లో? మ్యామ్ నేను లాస్ట్ క్లాస్ అటెండ్ చేయలేదు మ్యామ్. దానికి ముందు క్లాస్ నెట్ లేకపోవడం వల్ల నేను అటెండ్ చేయలేదు. అసలు డిఎంక్యూఎల్ స్టార్ట్ చేసేటప్పుడు కాలేదా? అవ్వలేదు అనుకుంటా మ్యామ్. అంటే మొన్న నెట్ సరిగ్గా లేదు మ్యామ్. డిఎంక్యూఎల్ ప్రాపర్గా వెళ్ళలేదు, నువ్వు అయితే క్లాసే అటెండ్ అవ్వలేదా? అవుతున్నాను మ్యామ్ అటెండ్ రెగ్యులర్గా, బట్ మొన్న అవ్వలేదు అనుకుంటాం. అంటే లాస్ట్ క్లాస్ అవ్వలేదు అనుకుంటా మ్యామ్. డిఎంక్యూఎల్ 3 క్లాసెస్ నుంచి 2 క్లాసెస్ నుంచి చెప్తున్నాను, అందుకని అడుగుతున్నాను. అసలు ఒక క్లాస్ కన్నా అటెండ్ అయ్యావా, అటెండ్ అవ్వలేదా అని చెప్పి. లాస్ట్ క్లాస్ సరే నువ్వు అటెండ్ అవ్వలేదా అని చెప్తున్నాను, అంతకు ముందు అటెండ్ అయ్యావా అని. అయ్యాను మ్యామ్. సరే అప్పుడు ఏం టాపిక్ డిస్కస్ చేసామో గుర్తుందో? కనీసం రన్నింగ్ నోట్స్ రాస్తున్నారా? రన్నింగ్ నోట్స్ రాస్తేనే ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు మీరు చెప్పడానికి ఉంటుంది. లాస్ట్ క్లాస్ టాపిక్ రాదు మ్యామ్. అంటే మీరు మెటీరియల్ పెడుతున్నారని చెప్పేసి, అంటే మెటీరియల్ పెడుతున్నారు కదా యూనిట్ 1 అని, సో దాంట్లోంచి కాపీ చేద్దామని రాయట్లేదు మ్యామ్. సరే మెయింటైన్ చేయండి అమ్మా, ఎందుకంటే నేను ఇంకా సెకండ్ యూనిట్ మెటీరియల్ పెట్టలేదు. దాంతోపాటు ఏంటంటే రన్నింగ్ నోట్స్ అనేది ఒకటి పెట్టుకుంటే మీరు ఇలా ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ప్రీవియస్ క్లాస్ ప్రజెంట్ క్లాస్లో ఏం టాపిక్ జరుగుతుంది అని చెప్పడానికి ఉంటుంది. ఓకేనా? సరే హారిక అన్మ్యూట్ చేసి. ఓకే మ్యామ్, మెయింటైన్ చేస్తాను. అన్మ్యూట్ చేసి. ఓకే మ్యామ్. భవ్య లాస్ట్ క్లాస్లో ఏం టాపిక్ డిస్కస్ చేసామమ్మా? భవ్యశ్రీ ఉన్నావా? రోల్ నెంబర్ 8. మాకు క్వశ్చన్ అడుగుతున్నానంటే జస్ట్ మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పాయింట్అవుట్ చేయాలని కాదు, మీరు ఇంటరాక్ట్ అవ్వాలి, మీకు టాపిక్ అనేది అర్థం అవ్వాలి అన్న ఉద్దేశంతో, మీరు యాక్టివ్గా ఉండాలన్న ఉద్దేశంతో అడుగుతున్నాను. భయపడకండి, తెలిస్తే చెప్పండి, లేదంటే లేదు. కంగారు ఏం లేదు, భయం ఏం లేదు. అర్థమవుతుందా? రెస్పాండ్ అవ్వండి, ఇమీడియట్గా అడిగిన తర్వాత కొంచెం రెస్పాండ్ అవ్వండి. భవ్యశ్రీ
భానుప్రకాష్, చెప్పండి మేడం. లాస్ట్ క్లాస్ లో టాపిక్ ఏం డిస్కస్ చేసాం డిఎంకేఎల్లో? అది థ్రెషోల్డ్, సింటాక్స్, క్యారెక్టరిస్టిక్ రూల్, అసోసియేషన్ రూల్, సింటాక్స్. హలో, చెప్పు. అవే కదా మేడం, అది థ్రెషోల్డ్వి అని ఒక ప్రాబ్లం ఏదో డిస్కషన్ చేసాము. దాంతోపాటు అది క్యారెక్టరిస్టిక్ రూల్లోనే క్యారెక్టరిస్టిక్ అసోసియేషన్ రూల్స్కి దాని మీద ఒక ప్రాబ్లం డిస్కస్ చేసాం. సరే అయితే అన్మ్యూట్ చేసి. సరే మేడం. లాస్ట్ క్లాస్ లో మనం డిఎంక్యూఎల్ లాస్ట్ 3 క్లాసెస్ నుంచి కూడా డిఎంక్యూఎల్ డిస్కస్ చేస్తున్నాము. సో డిఎంక్యూఎల్లో వాట్ ఈస్ డిఎంక్యూఎల్ అసలు ఎందుకు వాడతాము, తర్వాత దాంట్లో మనం అసలు సింటాక్స్ రాయడానికి మెయిన్ మనం ఫాలో అవ్వాల్సిన మెయిన్ రూల్స్ ఏంటి, ఆ రూల్స్లోనే మనం అసోసియేషన్ రూల్, తర్వాత క్లాసిఫికేషన్ రూల్, క్యారెక్టరిస్టిక్ రూల్ ఇవి డిస్కస్ చేసాము. దాని తర్వాత థ్రెషోల్డ్ వాల్యూస్ ఎలా పెట్టాలి అనే ఒకటి డిస్కస్ చేసాము. ఓకే, ఇవాళ క్లాస్లో మనం మిగతావి డిస్క్రిమినెంట్ రూల్ ఒకటి, దాని తర్వాత అసోసియేషన్ రూల్ ఒకటి, ఆ రెండు చూద్దాం. ప్రీవియస్ క్లాస్లో క్యారెక్టరిస్టిక్స్ రూల్ ఎలా ప్లేస్ చేయాలి అనేది చూసాము, తర్వాత క్లాసిఫికేషన్ రూల్స్ ఎలాగ ప్లేస్ చేయాలనేది చూసాము. దీని తర్వాత డిస్క్రిమినెంట్ రూల్స్ ఎలాగా మనం ఫ్రేమ్ చేయాలి, అంటే డిస్క్రిమినెంట్ రూల్స్ ఫ్రేమ్ చేయడానికి క్వరీ ఎలాగా రాసుకోవాలి అనేది, తర్వాత దీంతో పాటు అసోసియేషన్ రూల్స్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి, ఇవి దీంతో పాటు హైరార్కీ ఒకటి చూద్దాం. సో డిస్క్రిమినెంట్ రూల్ అంటే ఏంటంటే కంపారిటివ్గా ఏదో 2 టేబుల్స్లోంచి లేదంటే సింగిల్ టేబుల్లో డిఫరెంట్ అట్రిబ్యూట్స్ మధ్యలో కంపారిజన్ చేసుకోవాలి అని అంటే కనుక మనం డిస్క్రిమినెంట్ రూల్ని ఫ్రేమ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం స్పెసిఫిక్గా ఎగ్జాంపుల్లో ఏంటంటే ఒక స్టూడెంట్ టేబుల్లో మనం గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి మధ్యలో కంపారిజన్ ఫ్రేమ్ చేసుకొని కొన్ని కామన్గా ఉండే ఏవైతే డేటా ఉందో, కామన్ డేటా ఏదైతే ఉందో అవి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం అనమాట ఈ క్వరీలో. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మనం తీసుకునేది ఏంటంటే మెయిన్గా కన్సిడరేషన్లోకి ఒక పర్టికులర్ క్లాసిఫికేషన్ ఏమో, అంటే ఒక పర్టికులర్ కేటగిరీ ఏమో గ్రాడ్యుయేట్స్, ఇంకొక పర్టికులర్ కేటగిరీ ఏమో అండర్ గ్రాడ్యుయేట్స్ తీసుకుంటే, మనం ఇక్కడ డిస్క్రిమినెంట్ రూల్ ఫ్రేమ్ చేసేది ఏంటంటే మనం స్పెసిఫిక్గా ఇక్కడ నేషనాలిటీ, జీపీఏ ఈ 2 అట్రిబ్యూట్స్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే కామన్ డిపార్ట్మెంట్ అంటే కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో గ్రాడ్యుయేట్స్ ఎవరు, అండర్ గ్రాడ్యుయేట్స్ ఎవరు, ఇలా మనం సపరేట్ చేసుకొని మనకి అవుట్పుట్ వచ్చేలాగా ఇక్కడ క్వరీ ఫ్రేమ్ చేస్తున్నాం. ఓకేనా, ఇక్కడ మనం సింటాక్స్ ఎలా రాస్తామంటే ఇక్కడ మైండ్ ఫర్ అని కనిపిస్తుంది కదా, ఈ మైండ్ ఫర్ అంటే ఏంటంటే ఇది ఒక కీవర్డ్. సో మనం ఇంతకు ముందు ఎగ్జాంపుల్లో ఏంటి యూజ్ డేటాబేస్ నేమ్ ఎలా రాసుకుంటున్నామో అలా అయినా రాసుకోవచ్చు, లేదంటే ఇట్లా మైండ్ ఫర్ డిస్క్రిమినెంట్ రూల్స్ అని డైరెక్ట్గా అయినా రాసేసుకోవచ్చు. మైండ్ ఫర్ డిస్క్రిమినెంట్ రూల్స్ కాంట్రాస్ట్ చెప్పాను కదా, ఇక్కడ కంపారిజన్ పెట్టుకుంటున్నాము. సో కంపారిజన్ ఏమేమి పెడుతున్నాము చూడండి, ఇక్కడ ఎస్ డాట్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు గ్రాడ్యుయేట్ విత్ ఎస్ డాట్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు అండర్ గ్రాడ్యుయేట్. అండర్ అంటే అండర్ గ్రాడ్యుయేట్. సో ఏదో గ్రాడ్యుయేట్ స్టూడెంటా అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంటా అనేది మనం ఇద్దరు స్టూడెంట్స్ అంటే లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ నుంచి గ్రాడ్యుయేట్స్ ఎవరు, అండర్ గ్రాడ్యుయేట్స్ ఎవరు అనేది మనం తెలుసుకోవడానికి కోసం ఈ క్వరీ జనరేట్ చేస్తాం. ఇక్కడ ఎస్ డాట్ అని ఎందుకు రాసాము అని అంటే, ఇప్పుడు ఇంతకు ముందు కూడా చెప్పా ఇలా ఎందుకు రాసుకోవాలి అని చెప్పి, ఎస్క్యూఎల్లో ఇలా ఎందుకు రాస్తాము అని చెప్పాను, గుర్తుందా? ఇలా స్పెసిఫిక్గా ఒక క్యారెక్టర్ తీసుకుంటాము అని చెప్పాను, గుర్తుందా? ఎందుకు రాసుకుంటాము అలాగా? ఎందుకు రాస్తాము అలాగ ఎవరైనా చెప్తారమ్మా?
ఆ టేబుల్ ని రిప్రజెంట్ ఆ టేబుల్ ని రిప్రజెంట్ చేయడం కోసం ప్రతిసారి ఆ టేబుల్ నేమ్ రాసుకోకుండా దానికోసం అని చెప్పి ఒక క్యారెక్టర్ తోటి దాన్ని రిప్రజెంట్ చేస్తాం. సో దట్ ఏమవుతుంది, ఇక్కడ మనం రిలేషనల్ డేటాబేస్ మెయింటైన్ చేసేటప్పుడు 2 టేబుల్స్లో కామన్గా కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి. సో ఏ టేబుల్లో ఉన్న అట్రిబ్యూట్ని మనం రిఫర్ చేస్తున్నాము అని చెప్పడం కోసం అని చెప్పి ఎస్ డాట్ అని చెప్పిన తర్వాత అట్రిబ్యూట్ నేమ్ రాసుకుంటే ఆ పర్టికులర్ టేబుల్లో ఉన్న అట్రిబ్యూట్ని రిఫర్ చేస్తున్నాము అని తెలుస్తుంది. సో దానికోసం అని చెప్పన్నమాట. ఓకే, ఫ్రమ్ స్టూడెంట్ ఎస్, తర్వాత ఇక్కడ విత్ రిలవెన్స్ టు, ఇక్కడ మనం ఏమేమి అట్రిబ్యూట్స్ బేస్ చేసుకొని కంపారిజన్ చేయమంటున్నాము, నేషనాలిటీ ఒకటి, జీపీఏ ఒకటి. సో ఈ 2 అట్రిబ్యూట్స్ని బేస్ చేసుకొని కంపారిజన్ చేయమంటున్నాం. సో ఇక్కడ కంపారిజన్ చేసేటప్పుడు తర్వాత ఇంకొకటి ఏంటి, ఎస్ డాట్ ఇంటూ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, యాక్చువల్లీ అంటే వాళ్ళ బ్రాంచ్ ఓవరాల్గా ఇద్దరు కూడా కంపల్సరీగా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో ఉండాలి. అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ అంటే ఏంటి, మోస్ట్లీ ఇక్కడ మనం స్పెసిఫిక్గా కన్సిడరేషన్లోకి తీసుకునేది ఏంటంటే ఎగ్జాంపుల్ ఓరియంటెడ్గా కంప్లీట్ అయిపోయింది. సో 3 years కంప్లీట్ చేసిన వాళ్ళు, లేదంటే కనుక డిస్కంటిన్యూ ఎవరన్నా చేసినట్టయితే వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్స్ కింద. సో కంప్లీట్ అయిపోయి 3 years కంప్లీట్ చేసిన వాళ్ళు గ్రాడ్యుయేట్ కేటగిరీ కింద, లేదంటే వేరే కాలేజ్ నుంచి ట్రాన్స్ఫర్ తీసుకొని వచ్చిన వాళ్ళు, ఇలాంటి కొన్ని క్లాసిఫికేషన్స్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే క్వరీ జనరేట్ చేసుకొని మనం ఆ పర్టికులర్ రిజల్ట్స్ అనేవి ఇక్కడ డిఫరెన్స్ చూస్తున్నాం విత్ థ్రెష్ హోల్డ్. సో థ్రెష్ హోల్డ్ వాల్యూస్ ఏంటంటే ఇక్కడ అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాం కదా. సో 5th అట్రిబ్యూట్ తర్వాత కాన్ఫిడెన్స్ వాల్యూ దానికి ఏమేమి ఇచ్చారు, 0.90. సో ఇవన్నీ కూడా మనం ఎడిషనల్గా పాస్ చేసేవి. సో కాన్ఫిడెన్స్ వాల్యూ లేదంటే థ్రెష్ హోల్డ్ వాల్యూ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాం కదా. సో ఇంకా ఎడిషనల్గా అంటే మనకి యాక్చువల్లీ క్వరీ జనరేట్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్ రిజల్ట్స్ కావాలి అని అనుకున్నప్పుడు ఈ థ్రెష్ హోల్డ్ వాల్యూస్ ఇవన్నీ సప్లై చేయడం ద్వారా కరెక్ట్గా యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. ఓకేనా. సో ఎలా రాసుకోవాలి, మైండ్ ఫర్ డిస్క్రిమినెంట్ రూల్స్. ఇక్కడ మీకు బోల్డ్లో కనిపిస్తున్నవన్నీ కూడా కీవర్డ్స్ అమ్మా, అంటే అవి కీవర్డ్స్, దాంట్లో మనం మోడిఫై చేసేది ఏం లేదు. సో ఇంకా మిగతా లెటర్స్ ఏవైతే ఉన్నాయో మన క్వరీ రాసే దాని మీద బేస్ చేసుకొని అవి మోడిఫై చేసుకోండి. సో ఇక్కడ మనం స్టేటస్ అనేది కంపేర్ చేస్తున్నాం గ్రాడ్యుయేట్స్కి అండర్ గ్రాడ్యుయేట్స్కి కాంట్రాస్ట్గా, అంటే ఇద్దరిని అంటే టూ గ్రూప్స్ని కేటగరైజ్ చేసి దాంట్లో వాళ్ళిద్దరికి వేరియేషన్ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం విత్ రిలవెన్స్ టు ఎస్ డాట్ నేషనాలిటీ, ఎస్ డాట్ జీపీయూ. సో ఈ డిఫరెన్స్ అనేది దేని మీద, ఏ అట్రిబ్యూట్స్ మీద బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే నేషనాలిటీ అండ్ జీపీఏ ఈ 2 అట్రిబ్యూట్స్ మీద బేస్ చేసుకొని ఇక్కడ డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. తర్వాత కామన్గా ఒకటే టేబుల్ ఇక్కడ తీసుకున్నాం మనం, స్టూడెంట్ ఎస్ అనే టేబుల్. తర్వాత వేరే ఎస్ డాట్ ఇంటూ డాట్ నేమ్, ఇక్కడ ఎస్ డాట్ ఇంటూ డాట్ నేమ్ అంటే ఏంటంటే మనం ఇక్కడ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో ఉన్న వాళ్ళ గురించి ఒక్క నిమిషం అమ్మా. ఓకే అమ్మా. సో ఇక్కడ ఇవి మనం బోర్డులో ఉన్నవన్నీ కూడా కీవర్డ్స్, దాని తర్వాత మిగతావన్నీ కూడా మనం స్పెసిఫిక్గా క్వెరీని ఓరియంటెడ్గా మనం ఎడిషనల్గా రాసుకునేది మిగతాదంతా డేటా. ఓకేనా. దీన్ని అసలు జనరల్ సింటాక్స్లో ఎలా రాస్తారు అని అంటే
దానికి ఒకసారి జనరల్ సింటాక్స్ కూడా చూపిస్తాను. అంటే ఒక్కొక్క సిస్టంలో మనం ఆ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని చోట్ల వేరియేషన్ కనిపిస్తుంది మనకి. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా రాస్తుంది. కాకపోతే ఏంటంటే మనం కామన్గా అబ్జర్వ్ చేయాల్సిన థింగ్స్ ఏంటంటే కీవర్డ్స్ కరెక్ట్గా రాస్తున్నామా, తర్వాత క్వెరీ రాసేటప్పుడు కరెక్ట్గా మనం రాయాల్సిన అట్రిబ్యూట్స్ కరెక్ట్ ప్రాపర్ ప్లేస్లో రాస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి. సో ఇక్కడ డిస్క్రిమినెంట్ రూల్ రాయడానికి జనరల్ సింటాక్స్ చూడండి. ఫైండ్ డిస్క్రిమినెంట్ రూల్స్ యాజ్ రూల్ నేమ్. అంటే రూల్ నేమ్ మనం ఏదన్నా మెన్షన్ చేస్తే కనుక రూల్ నేమ్ మెన్షన్ చేసి ఫర్ క్లాస్ 1 విత్ కండిషన్ 1. సో మనం ఇక్కడ కంపారిజన్ చూడండి, ఒక్కసారి చూడండి కంపారిజన్ క్లాస్ 1 తర్వాత క్లాస్ 2 తర్వాత క్లాస్ ఐ. సో ఇట్లాగా మనం ఎన్నిటికైనా సరే ఇక్కడ కంపారిజన్ అనేది పెట్టుకొని ఫైనల్గా రిజల్ట్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ కంపారిజన్ రాసేటప్పుడు టేబుల్స్ కూడా చూడండి, S1 టేబుల్, S2 తర్వాత SI. అంటే డిఫరెంట్ టేబుల్స్లో మనం కంపారిజన్ అనేది అప్లై చేయాలి అని అనుకుంటే కనుక ఈ డిస్క్రిమినెంట్ రూల్ అనేది మనం క్వరీలో రాస్తున్నట్టయితే దాన్ని బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకేనా, అర్థమవుతుందా? సో మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ టేబుల్లో మనకి స్టూడెంట్ డేటాబేస్లో కనుక మనం ఇట్లాగ 2 టేబుల్స్లో మధ్యలో కంపారిజన్ ఏదైనా చేసేటప్పుడు అక్కడ మనకి ఇలా రిజల్ట్స్ కావాలంటే ఇంకా మనం ఇంకా ఇన్ డీటెయిల్గా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పినా చూడండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కాలేజ్ డేటాబేసే తీసుకున్నాం. కాలేజ్ డేటాబేస్లో స్టూడెంట్ టేబుల్ ఉంది, తర్వాత స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ టేబుల్ ఉంది. సపోజ్ ఒక స్టూడెంట్ అనేవాళ్ళు ఎంతమంది డిస్కంటిన్యూ అయిపోయారు, కాలేజ్లోంచి డిస్కంటిన్యూ అయిన వాళ్ళు, తర్వాత ఇర్రెగ్యులర్గా ఉండేవాళ్ళు, తర్వాత కంప్లీట్గా 3 years వాళ్ళు కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. మనం ఇప్పుడు ఏం చేస్తాము, ఈ 2 టేబుల్స్ని కంపారిజన్లోకి తీసుకొని తర్వాత వాళ్ళ అటెండెన్స్ని బేస్ చేసుకొని వాళ్ళు రెగ్యులర్గా ఉన్నారా లేదా అని చెప్పాలి మనం. ఓకే, తర్వాత అటెండెన్స్ బేస్ చేసుకొని రెగ్యులర్గా ఉన్నారనుకోండి. సో రెగ్యులర్గా ఉన్నప్పుడు వాళ్ళు 3 years కంప్లీట్ చేశారా, దాని తర్వాత ఒకవేళ ఇర్రెగ్యులర్గా ఉన్నట్టయితే సో వాళ్ళు ఎన్ని ఇయర్స్ కంప్లీట్ చేశారు. అంటే కొంతమంది 2 years చదివిన తర్వాత కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా పర్సనల్ రీజన్ వల్ల వాళ్ళు డిస్కంటిన్యూ అవుతారు కదా. సో అలాంటి కేసెస్ ఏదన్నా ఉంటే కనుక సో ఇక్కడ మనం కంపారిజన్ ఏం చేస్తున్నాము, సో అసలు మొత్తం ఓవరాల్గా స్టూడెంట్స్ నుంచి ఒక క్లాస్ తీసుకుంటే ఆ క్లాస్లో కంప్లీట్గా 3 years కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంతమంది, తర్వాత ఒకవేళ ఇర్రెగ్యులర్గా ఉంటే మధ్యలో ఎంత టైం పీరియడ్ వాళ్ళు వచ్చారు, అంటే 2 years కంటిన్యూ చేశారా లేకపోతే 1 year వచ్చారా లేదంటే అసలు రాలేదా, ఇలాగా మనం కంపేర్ చేసుకొని ఫైనల్గా క్వరీ అనేది జనరేట్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆ ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా మనం డేటాబేస్ నుంచి రిమూవ్ చేసుకోవచ్చు కదా. సో అలాంటి కేసెస్లో మనం ఇట్లాగా డిస్క్రిమినెంట్ రూల్స్ అనేవి ఫ్రేమ్ చేయొచ్చు. అర్థమైందా అమ్మా చెప్పింది డిస్క్రిమినెంట్ రూల్? డిస్క్రిమినెంట్ రూల్ అర్థమైందమ్మా? అర్థమైందమ్మా? డిస్క్రిమినెంట్ రూల్ అర్థమైందా? తర్వాత అసోసియేషన్ రూల్ చెప్తున్నది అర్థమైందా? రిలవెన్స్ టు అంటే కంపేర్ చేస్తున్నాము అని చెప్పి రిలవెన్స్ టు అని రాసింది. విత్ రిలవెన్స్ టు ఇది కీవర్డ్ అమ్మా, అంటే కంపేర్ చేసుకుంటున్నాం కదా. యాక్చువల్లీ మనం ఏ అట్రిబ్యూట్స్ మీద బేస్ చేసుకొని ఇక్కడ ఈ కంపారిజన్ అనేది చేస్తున్నాము అని చెప్పడానికి ఈ అట్రిబ్యూట్స్ అని చెప్పడానికి విత్ రిలవెన్స్ టు. అర్థమైందా? మనం
మనకి అది ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా ఉంటే మీకు ఇంకా ఇన్ డీటెయిల్ గా అర్థమవుతుందన్న. కాకపోతే అది ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా మనకు ఉందా లేదా అనేది తెలియదు నాకు. ఒకసారి అది చూడాలని చెప్పాను కదా. ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా ఉంటే మాత్రం యాక్చువల్లీ సరిపోదు చెప్పాలంటే. చిన్న టాపిక్ ఇది, అంటే చాలా ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా మనం ఉండాలి మోస్ట్లీ. మరి జనరల్ గా అయితే సిలబస్ ఓరియంటెడ్ గా అయితే జస్ట్ ఒక టాపిక్ కింద ఇచ్చేసారు ఇది. సో అది ఎంతవరకు మనకు ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా ఉంది అనేది తెలియదు మరి. సరే అయితే నెక్స్ట్ అసోసియేషన్ రూల్ చెప్తున్నాను చూడండి. సో అసోసియేషన్ రూల్స్ ఆల్రెడీ మనం ఫ్రేమ్ చేసాం, గుర్తుందా? అసోసియేషన్ రూల్స్ ఇక్కడ ఏంటంటే అసోసియేషన్ రూల్స్ లో 2 క్లాసెస్ ఆర్ 2 టేబుల్స్ మధ్యలో మనం ఆ రిలేషన్షిప్ ని మనం ఏం చేస్తామంటే జాయిన్ కండిషన్ అప్లై చేసుకొని, జాయిన్ కండిషన్ అంటే ఏంటంటే జాయినింగ్ అంటే ఏంటంటే 2 ఆర్ మోర్ టేబుల్స్ ని మనం జాయిన్ చేసుకోవచ్చు. సో జాయిన్ చేసుకొని దాంట్లోంచి డేటాని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో అక్కడ జాయిన్ కండిషన్ అప్లై చేసి మనం ఇక్కడ వేర్ క్లాస్ లో చూడండి, ఇక్కడ s డాట్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు గ్రాడ్యుయేట్ అండ్ s డాట్ ఇంటూ డాట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు b డాట్ ఐడి. ఇక్కడ కంపారిజన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం అంటే జాయిన్ కండిషన్ అప్లై చేస్తాం. సో ఈ జాయిన్ కండిషన్ అప్లై చేస్తూ మనం డేటాని కనుక ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఇక్కడ అసోసియేషన్ రూల్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఇప్పుడు క్వరీ ఎలా రాస్తున్నాం చూడండి. మైండ్ ఫర్ అసోసియేషన్ రూల్స్ విత్ రిలవెన్స్ టు s డాట్ హాబీస్ d, s డాట్ ఏజ్. సో చూడండి 2 టేబుల్స్ చెప్పాను కదా, ఫ్రమ్ స్టూడెంట్ డిపార్ట్మెంట్ డి, స్టూడెంట్ ఎస్ డిపార్ట్మెంట్ డి. సో ఇక్కడ మనం స్టూడెంట్ టేబుల్లో ఉన్న హాబీస్ ఒకటి, తర్వాత డి టేబుల్ అంటే ఇక్కడ డి అని రిఫర్ చేస్తున్నాం అంటే ఎంటైర్ డి టేబుల్ అంటే డిపార్ట్మెంట్ టేబుల్, తర్వాత ఎస్ డాట్ ఏజ్. సో ఇక్కడ ఎస్ డాట్ ఏజ్ అనేది ఇక్కడ మనం పక్కన బ్రాకెట్స్ అప్లై చేసాం. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏజ్ అనేది ఒక ఫంక్షన్. అంటే మనం మోస్ట్లీ ఇక్కడ క్వరీ జనరేట్ చేసేటప్పుడు క్యాలిక్యులేషన్ కోసం, అంటే వాళ్ళు జాయిన్ అయిన డేట్ లేదంటే కనుక వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మోస్ట్లీ ఇక్కడ ఫంక్షన్ రాస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎస్ డాట్ ఏజ్. లేదు ఇక్కడ మనం ఫంక్షన్ రాయకుండా డైరెక్ట్ గా కూడా రాసుకోవచ్చు. అంటే అట్రిబ్యూట్ ఎస్ డాట్ ఏజ్ అనే అట్రిబ్యూట్ ప్లేస్ చేసేసుకుంటే, అంటే డైరెక్ట్ గా ఏజ్ అనేది కనుక ఒక అట్రిబ్యూట్ తీసుకుంటే దాంట్లో ఏజ్ ఎంటర్ చేసేసుకుంటే ఎస్ డాట్ ఏజ్ అని రాసుకోవచ్చు. ఇక్కడ ఎస్ డాట్ ఏజ్ పక్కన ఈ బ్రాకెట్స్ ఎందుకు రాసాము అని అంటే ఇక్కడ మనం ఫంక్షన్ అప్లై చేస్తున్నాము అని అంటే మోస్ట్లీ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటాబేస్ మెయింటైన్ చేసేటప్పుడు ఏం చేసి ఉంటారంటే ఇక్కడ జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసి ఉంటారు, అట్రిబ్యూట్ తీసుకొని ఉంటారు ఒకటి డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పి. సో డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నప్పుడు దాంట్లోంచి ఏజ్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఫంక్షన్ తీసుకుంటున్నాం ఎస్ డాట్ ఏజ్ అని చెప్పి బ్రాకెట్స్ అప్లై చేసాం కదా, ఇది ఫంక్షన్. సో అక్కడ ఏంటి డేట్ ఆఫ్ బర్త్ని బేస్ చేసుకొని ఇక్కడ డైరెక్ట్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. సో మనం అది స్కిప్ చేసేసైనా రాసేసుకోవచ్చు. అంటే డైరెక్ట్గా ఏజ్ అనే అట్రిబ్యూట్ మనకి టేబుల్లో ఉంది అని అనుకుంటే డైరెక్ట్గా ఎస్ డాట్ ఏజ్ అయినా తీసుకోవచ్చు. ఓకే, ఫ్రమ్ స్టూడెంట్ ఎస్ డిపార్ట్మెంట్ డి వేర్ ఎస్ డాట్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు గ్రాడ్యుయేట్. అండ్ ఇక్కడ ఏం కంపేర్ చేస్తున్నాం, సో స్టూడెంట్ టేబుల్లో ఉన్న ఐడి తర్వాత డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న ఐడి రెండు ఈక్వల్ ఎప్పుడైతాయో, తర్వాత స్టేటస్ అనేది ఎప్పుడైతే గ్రాడ్యుయేట్ అవుతుందో, ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయిన క్వరీస్ని మనం డిస్ప్లే చేయమని అడుగుతున్నాం. వీటితో పాటు మనం థ్రెష్ హోల్డ్స్ ఏమేమి ఇచ్చాం, అట్రిబ్యూట్ 4కి మనం సపోర్ట్ వాల్యూ 75 0.75, కాన్ఫిడెన్స్ ఏమో 0.85 అప్లై చేస్తున్నాం. సో ఇవన్నీ అప్లై చేసిన తర్వాత ఏ క్వరీస్ అయితే అంటే ఏ రోస్ ఆర్ రికార్డ్స్ అయితే ఈ పర్టికులర్ కండిషన్స్ అన్నిటిని సాటిస్ఫై చేస్తాయో ఆ వాల్యూస్ మాత్రమే మనకి రిట్రీవ్ అవుతాయి అన్నమాట.
మా అర్థమవుతుందా చెప్పింది? అసోసియేషన్ రూల్స్ లో మనం ఏం చేస్తున్నాం, మోస్ట్లీ ఇక్కడ ఇప్పుడు దాకా మనం రాసుకున్న టేబుల్స్ లో, అంటే ఇప్పుడు దాకా మనం రాసిన రూల్స్ లో కామన్ గా ఒక్కొక్క టేబుల్ కింద కన్సిడరేషన్ లోకి తీసుకున్నాం. కానీ ఇక్కడ అసోసియేషన్ రూల్స్ లో మనం ఏం చేస్తున్నాం అంటే జాయిన్ కండిషన్స్ అప్లై చేసి 2 టేబుల్స్ నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ మనం డేటా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది ఏంటి, సో ఎవరికైతే మనం హాబీస్ని బేస్ చేసుకొని, తర్వాత ఏజ్ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని, తర్వాత వాళ్ళ స్టేటస్ గ్రాడ్యుయేట్ అయ్యి, తర్వాత 2 ఐడీస్ అంటే S.ID తర్వాత డిపార్ట్మెంట్లో ఉన్న ఐడి రెండు ఈక్వల్గా ఉంటాయో ఆ అట్రిబ్యూట్స్ని, అంటే ఆ రికార్డ్స్ని మనం రిట్రీవ్ చేస్తాం. అర్థమైందమ్మా? ఇది అసోసియేషన్ రూల్స్ అర్థమైందా? చెప్పాలి అని అంటే మీకు కొంచెం కన్ఫ్యూజ్డ్గానే ఉంటుంది కదా. కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు సింటాక్స్ ఎలాగైతే కొంచెం కొత్తగా ఉంటుందో, ఇలా క్వరీ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు దాంట్లో కూడా సింటాక్స్ మనకి కొత్తగా ఉంటుంది. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, SQL కనుక మీకు అయిపోయినట్టయితే ఇప్పుడు ప్రాబ్లం ఉండేది కాదు. కాకపోతే మనకి SQL అవ్వలేదు కాబట్టి మీకు కొంచెం కొత్తగా ఉంటుంది. సో సింటాక్స్ ఇలా రాయాలి అనేది ముందు బేసిక్గా తెలుసుకుంటే మనకి ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఉంటే ప్రాబ్లం లేదు. కాకపోతే క్వరీ ఇలా రాయాలని మీకు తెలిస్తే ఇది మీకు నెక్స్ట్ SQL నేర్చుకునేటప్పుడు కొంచెం ఈజీ అవుతుంది. వాయిస్ వినిపించట్లేదా? ఒక్క నిమిషం. ఇప్పుడు వినిపిస్తుందా అమ్మా? వాయిస్ వినిపిస్తుందా ఇప్పుడు? ఇప్పుడు వినిపిస్తుందా అన్న? వాయిస్ క్లియర్గా ఉందా ఇప్పుడు? సో రూల్స్ ఏమేమి ఉన్నాయమ్మా మనకి? క్వరీస్ జనరేట్ చేసుకునేటప్పుడు రూల్ స్పెసిఫికేషన్లో మనం ఏమేమి రూల్స్ రాయొచ్చు. క్యారెక్టరిస్టిక్ రూల్స్ ఒకటి, తర్వాత డిస్క్రిమినెంట్ రూల్స్ ఒకటి, తర్వాత క్లాసిఫికేషన్ రూల్స్ ఒకటి, దాని తర్వాత అసోసియేషన్ రూల్స్ ఒకటి. ఇక్కడ వరకు క్లియర్ అయితే నేను కాన్సెప్ట్ హైరార్కీ దాని గురించి చెప్తాను. ఇవన్నీ ఎక్కడ రాసుకోవాలమ్మా? రూల్ స్పెసిఫికేషన్లో మనం రాసుకుంటాం. ఇక్కడ రూల్ స్పెసిఫికేషన్లో ఏదర్ క్యారెక్టరిస్టిక్ రూల్స్ కానీ, అసోసియేషన్ రూల్స్ కానీ, డిస్క్రిమినెంట్ రూల్స్ కానీ, క్లాసిఫికేషన్ రూల్స్ కానీ, ఏ రూల్ అయితే పర్టికులర్గా క్వరీ జనరేట్ చేసుకోవడానికి మనకి అక్కడ రాయాల్సి ఉంటుందో అక్కడ మనం రూల్ స్పెసిఫికేషన్లో ఆ పర్టికులర్ రూల్, అంటే ఇప్పుడు మనం చూసిన సింటాక్స్ అది రాసుకుంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ హైరార్కీ క్వరీ. సో హైరార్కీ అంటే తెలుసు కదా మనకి. సో హైరార్కీ అంటే ఎలా ఉంటుంది, ఇలాంటి స్ట్రక్చర్ ఉంటే దాన్ని మనం హైరార్కీ అంటాం. సో ఇక్కడ మనం సపోజ్ మనం కేటగిరీ వైజ్గా ఇట్లా హైరార్కల్
ఫ్యాషన్లో కనుక డేటాని రిప్రజెంట్ చేయాలి అని అంటే కనుక హైరార్కీ రాసుకుంటాం ఇక్కడ. సో ఈ హైరార్కీ రాయడానికి మనకి సింటాక్స్ ఏంటి అని అంటే డిఫైన్ హైరార్కీ ఫర్ అడ్రస్. మనం యాట్రిబ్యూట్ దేనికైతే మనం హైరార్కీ డిఫైన్ చేస్తున్నామో ఆ హైరార్కీ నేమ్ రాసిన తర్వాత కోలన్ మెన్షన్ చేసి ఎనీ అంటే ఏంటంటే మనం ఇప్పుడు మొత్తం హైరార్కీ రాసుకోవడం కోసం మనం ఫస్ట్ మనం కీవర్డ్ ఏం చెప్తామంటే ఎనీ పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఎన్ని క్లాసిఫికేషన్స్ అంటే ఎన్ని హైరార్కల్ ఫ్యాషన్ కింద మనం రాసుకోవడానికి పాసిబిలిటీ ఉన్నదో అవన్నీ రాసుకుంటాం. ఇక్కడ చూడండి ఈజిప్ట్ అదర్ అంటే ఇనీషియల్గా ఎనీ రాసిన తర్వాత ఈజిప్ట్ అదర్ అని రాసుకుంటాం. దాని తర్వాత మళ్ళీ ఈజిప్ట్లో మళ్ళీ క్లాసిఫై చేసుకుందాం 3 కింద సిఆర్ఓ అలెక్సిస్ యూజ్. ఓకే, తర్వాత అలెక్స్లో మళ్ళీ క్లాసిఫై చేసుకుంటున్నాం. అంటే ట్రీ స్ట్రక్చర్ గుర్తుంది కదా నాన్న మీకు. సో ట్రీ స్ట్రక్చర్లో కనుక మనం డేటా రిప్రజెంట్ చేయాలి అని అంటే ఇక్కడ హైరార్కీ లాగా క్వెరీ రాసుకుంటే మనకి అట్లా హైరార్కల్ ఫ్యాషన్లో డేటా అనేది డిస్ప్లే అవుతుంది. మనకి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్లో కనిపిస్తుంది ఏంటంటే ఇక్కడ సాలరీ ఓరియంటెడ్గా మనం ఫస్ట్ ఇనిషియల్గా ఎనీ అని తీసుకుని లో బిగ్ అన్నాం. సో 0 to 1500 తర్వాత 1500 to 5000 బిగ్ అని చెప్పి ఇలా 2 కింద మనం రాసుకున్నాం క్లాసిఫై చేసి. దాని తర్వాత దీన్ని మళ్ళీ మాడిఫై చేసి ఏం చేస్తున్నాం అంటే లో మీడియం హై కింద దీన్ని మళ్ళీ క్లాసిఫై చేసి ఇక్కడ మళ్ళీ మోడిఫికేషన్ చేసుకొని 3 కింద క్లాసిఫై చేసి రాసుకుంటున్నాం. సో ఇనీషియల్గా హైరార్కీ డిఫైన్ చేయడం ఇలా రాసాం చూడండి, డిఫైన్ హైరార్కీ ఫర్ సాలరీ. సో ఇక్కడ మనం అట్రిబ్యూట్ ఏంటి సాలరీ. తర్వాత ఎనీలో మనం 2 క్లాసిఫై చేసాం కదా, ఏంటది లో ఒకటి బిగ్ ఒకటి. సో లో బిగ్. తర్వాత లోకి మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రేంజ్ చెప్పాలి కదా. సో రేంజ్ ఏంటి 0 to 1500. తర్వాత బిగ్ వచ్చేసి 1500 to 5000. ఓకే, ఒకవేళ ఫస్ట్ ఇనీషియల్గా ఇలా రాసిన తర్వాత మళ్ళీ తర్వాత ఒకవేళ మనం కనుక హైరార్కీని మాడిఫై చేయాలి అని అంటే సింటాక్స్ ఏంటి మాడిఫై హైరార్కీ ఫర్ సాలరీ ఇన్సర్ట్. ఇక్కడ ఏం చేయాలి, ఇందాక డైరెక్ట్గా హైరార్కీ ముందు డిఫైన్ చేసేటప్పుడు ఎనీ అని రాసేసుకుంటాం. కానీ ఇక్కడ ఒకవేళ మనం మాడిఫై చేయాలంటే ఎలా చేయాలి అని అంటే ఇన్సర్ట్ ఎనీ అని చెప్పిన తర్వాత ఇక్కడ ఏం చేసాం యాక్చువల్లీ లో బిగ్ అని చెప్పాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం నెక్స్ట్ లో ఉంచాం కానీ అడిషనల్గా మీడియం హై ఇంకొక 2 కేటగిరీస్ యాడ్ చేస్తున్నాం. సో దానికోసం ఏం చేసాం ఎనీ అని చెప్పిన తర్వాత మీడియం హై అని చెప్పి వాటిని ఇన్సర్ట్ చేసుకుంటున్నాం వాటిని రెండింటిని. తర్వాత ఇక్కడ బిగ్ అని ఆల్రెడీ ముందు రాసేసుకున్నాం కదా. సో ఈ బిగ్ కేటగిరీని తీసేసేయాలి కాబట్టి డిలీట్ ఎనీ బిగ్. ఓకే, ఇన్సర్ట్ ఏమో మనం ఏమేమైతే ఇన్సర్ట్ చేస్తున్నామో అవి సెట్. ఒకవేళ ఒకటి అయితే డైరెక్ట్గా ఒకటి రాసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కింద బిగ్ అని ఎలా రాసామో ఇక్కడ కూడా ఒకటే ఉంటే కనుక ఒకటి రాసేసుకోవచ్చు. డిలీట్ చేసేటప్పుడు డిలీట్ ఎనీ తర్వాత ఏది డిలీట్ చేస్తున్నామో ఏ కేటగిరీ డిలీట్ చేస్తున్నామో ఆ కేటగిరీ రాసిన తర్వాత ఇంకా తర్వాత ఏం చేస్తున్నాం అప్డేట్ చేయాలిగా, మాడిఫై చేస్తున్నాం, రేంజ్ మాడిఫై చేయాలి కదా. సో రేంజ్ మాడిఫై చేయడానికి ఏం చేస్తున్నాం అంటే అప్డేట్ లో 0 to 500. సో ఇక్కడ మళ్ళీ క్లాసిఫికేషన్ మనం చేసేటప్పుడు కేటగిరీ మొత్తం తగ్గించుకుంటా వచ్చాం కాబట్టి ఇక్కడ అప్డేట్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఇందాకైతే 0 to 1500 ఉంది ఇందాక లో, కానీ ఇప్పుడు మళ్ళీ మాడిఫై చేస్తున్నాం కదా దాన్ని, అందుకని చెప్పి అప్డేట్ లో 0 to 500. దాని తర్వాత ఇప్పుడు మీడియం హై ఇన్సర్ట్ చేసాం కాబట్టి దాంట్లోకి ఈ రేంజ్ ఇన్సర్ట్ చేసుకోవాలి కాబట్టి ఇన్సర్ట్ మీడియం 500 to 2000. తర్వాత ఇన్సర్ట్ హై 2000 to 5000. సో ఇలాగా మనం హైరార్కీని అప్డేట్ చేసుకోవచ్చు. ముందు ఇనిషియల్గా డిఫైన్ చేయాలంటే ఏంటి, ఇవన్నీ కీవర్డ్స్ బోర్డులో మనకు కనిపిస్తున్నవన్నీ కూడా కీవర్డ్స్. డిఫైన్ హైరార్కీ ఫర్ తర్వాత అట్రిబ్యూట్ నేమ్ మెన్షన్ చేస్తాము. దాని తర్వాత ఎనీ అనే కీవర్డ్ యూస్ చేసి ఎన్ని క్లాసిఫికేషన్ అంటే ఎన్ని కేటగిరీస్ కింద మనం క్లాసిఫై చేస్తున్నామో ఎన్ని కింద క్లాసిఫై చేస్తున్నామో అవన్నీ రాసుకున్న తర్వాత ప్రతి ఒక్క దానికి ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్కి మనం ఏం చేస్తున్నాం అంటే దాంట్లో మనం కేటగిరీ ఎంతవరకు రేంజ్ చెప్పాలనుకుంటున్నామో ఆ రేంజ్ని మెన్షన్ చేస్తున్నాం.
ఇక్కడ చూడండి సెట్ మెన్షన్ చేసేటప్పుడు ఇవేమో ఫ్లవర్ బ్రాకెట్లో రాసుకున్నాం, తర్వాత ఇక్కడేమో రేంజ్ చెప్పేటప్పుడేమో స్క్వేర్ బ్రాకెట్లో రాసుకున్నాం. సో ఇవి కొన్ని మనం సింటాక్స్ రాసేటప్పుడు జనరల్గా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఇవి రాసుకోవాలి. మీకు ఆల్రెడీ జావా అయింది కదా, సో జావాలో మనం హైరార్కీ క్లాస్ గుర్తుందా, హైరార్కల్ క్లాస్ దాంట్లో రాసుకున్నాం గుర్తుందా, ఏ టు బి తర్వాత సి తర్వాత డి అంటే ఏంటి, దానికి అర్థం ఏంటి. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోనే ఇక్కడ ఏ ఉంది, తర్వాత బి సి డి ఉన్నాయి అనుకోండి, ఇలా రాసుకోవడంలో మనకి జావాలో మీనింగ్ ఏంటి. సో ఇది పేరెంట్ క్లాస్, ఇవి చైల్డ్ క్లాసెస్ కాబట్టి దీంట్లో ఉన్న కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేవి వీటిలో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అలాంటి హైరార్కికల్ ఫ్యాషన్లో మనం డేటాని రిప్రజెంట్ చేస్తున్నాము. రిప్రజెంట్ చేసేటప్పుడు ముందు హైరార్కీ డిఫైన్ చేసుకోవడం, తర్వాత ఒకవేళ మోడిఫికేషన్స్ ఉంటే దాంట్లో మోడిఫికేషన్స్ మనం ఎలా అప్లై చేసుకోవాలో ఇక్కడ చూసామన్నమాట. అర్థమైందా నాన్న సింటాక్స్? 450 దాకా క్లాస్. యాక్చువల్లీ 4 to 450 క్లాస్. సార్ ఎన్నింటికి చెప్పారు జావా క్లాసు? కాదు మేడం, మీరు హైరార్కియల్ గురించి చెప్తున్నా మేడం, మాకు ఇప్పుడు జావా లాంగ్వేజ్ ఉందని. ఓకే ఓకే సరే, ఇంకా హైరార్కీ అవ్వలేదా? ఓకే ఓకే, అయిపోయిందేమో అనుకున్నాను. ఓకే, లక్ష్మీ దుర్గా డిలీట్ చేసిన డేటా మళ్ళీ వస్తుందా అని అడుగుతున్నా, అర్థం కాల. డిలీట్ చేయడం అంటే ఇక్కడ హైరార్కీలోనా? సో ఇక్కడ హైరార్కీలో మనం డిలీట్ చేసేసిన తర్వాత మాడిఫై అయిన తర్వాత డేటా మనకి ఇలాగే రిప్రజెంట్ అవుతుంది, మళ్ళీ అది రాదు. యూనిట్ 2 పీడిఎఫ్ ఫైలా? యూనిట్ 2 పీడిఎఫ్ ఫైల్ ఆల్రెడీ పోస్ట్ చేసినట్టున్నా కదా, ఎక్సెప్టెడ్ డిఎంక్యూఎల్ మైనింగ్ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ కాకుండా మిగతాదంతా ఉన్నట్టుంది కదా, లేదా? ఉంది మేడం, ఓన్లీ డిఎంక్యూలే లేదు. డిఎంక్యూఎల్ మైనింగ్ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ అది నోట్స్ లాగా మీకు ఫ్రేమ్ చేయలేదు కదా, నోట్స్ లాగా పీడిఎఫ్లో జస్ట్ డెఫినేషన్స్ వాట్ ఇస్ వాట్ అని చెప్పాను కదా, అందుకని నేను పీడిఎఫ్లో కన్వర్ట్ చేయలేదాన్ని. కావాలంటే పీడిఎఫ్ ఫైల్ పీపీటీ పోస్ట్ చేస్తాను, చెక్ చేసుకోండి కావాలంటే. అది నోట్స్ ఫ్రేమ్ చేసిన తర్వాత ఒకసారి వర్డ్ ఫైల్ పంపిద్దామని చెప్పి నేను ఇంకా అది పోస్ట్ చేయాలి. ఓకేనా? సో ఇలా మొత్తం అన్ని మనం క్వరీ ఫ్రేమ్ చేసిన తర్వాత మనకి అసలు జనరల్గా ఒక డేటా మైనింగ్ క్వరీ లాంగ్వేజ్లో ఒక క్వరీ రాసుకోవడం కోసం ఇలా మనం ఇవన్నీ ఫ్రేమ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ప్రతిసారి ఇవన్నీ రాసుకోవాలని కాదు, అంటే మన నీడ్ని బట్టి మనం రాసుకోవాల్సిన క్వరీని బేస్ చేసుకొని ఏవి కావాలో అవి ప్లేస్ చేసుకుంటా మిగతావి వదిలేసి మనం క్వరీ అనేది జనరేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఒక జనరల్ డేటా మైనింగ్ క్వరీ అనేది ఈ సింటాక్స్లో ఉంటుంది. ఓకే, ఈ సింటాక్స్లో ఉంటుంది. ఏమో అర్థమైందా క్వరీ అసలు ఎలా రాస్తాము, ఇంకా మనం ఎడిషనల్గా ఏమేమి రాయొచ్చు అని చెప్పి? ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. డేటా మైనింగ్ క్వరీలో మనం ఇనిషియల్గా రాసుకునేటప్పుడు ఏదర్ యూజ్ డేటాబేస్ నేమ్ కానీ లేకపోతే యూజ్ హైరార్కీ నేమ్ అని కానీ ముందు రాసుకోవచ్చు. లేదు అని అంటే ఇలా మైండ్ ఫర్ అని చెప్పి డైరెక్ట్గా ఈ కీవర్డ్స్ యూజ్ చేసేసి మన రూల్ స్పెసిఫికేషన్లో రూల్స్ ఏవైతే రాయాలనుకుంటున్నామో, అంటే రూల్ స్పెసిఫికేషన్లో ఇవి క్యారెక్టరిస్టిక్ రూల్స్ కానీ, అసోసియేషన్ రూల్స్ కానీ, డిస్క్రిమినెంట్ రూల్స్ కానీ, క్లాసిఫికేషన్ రూల్స్ కానీ, ఇవేవైనా క్వరీకి అప్లై చేయాలి అని అంటే కనుక అవి రూల్ స్పెసిఫికేషన్లో మెన్షన్ చేస్తాము.
తర్వాత ఇక్కడ రాసుకునేటప్పుడు ఈ సింటాక్స్ అంతా కామనే, విత్ రిలివెన్స్ టు, ఇందాక చూసారు కదా ఎగ్జాంపుల్స్ లో, విత్ రిలివెన్స్ టు అట్రిబ్యూట్స్, ఏ అట్రిబ్యూట్స్ మీద మనం ఈ పర్టికులర్ క్వరీని అప్లై చేస్తున్నాం, ఈ రూల్ని అప్లై చేస్తున్నాము అది. తర్వాత ఫ్రమ్, వేరియబుల్ డిక్లరేషన్, ఫ్రమ్ ఏ టేబుల్లోంచి మనం ఈ డేటా అంతా తీసుకొని మనం ఈ క్వరీ జనరేట్ చేస్తున్నాము, ఆ టేబుల్ నేమ్స్, టేబుల్ ఒకటైతే ఒకటి, లేదంటే మల్టిపుల్ టేబుల్స్ అయితే కనుక మల్టిపుల్ టేబుల్స్. తర్వాత వేర్లో ఏమో కండిషన్స్ తీసుకుంటాం. సో ఏం కండిషన్స్ మనం అప్లై చేయడానికి పాసిబిలిటీ ఉందో, ఇందాక చూసాం కదా వేర్ అని చెప్పి, హెచ్ డాట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు డి డాట్ ఐడి, ఇలా కండిషన్స్ ఏమైనా అప్లై చేయొచ్చు అని అనుకుంటే వేర్ అని చెప్పి కండిషన్స్ రాసుకుంటాము. తర్వాత విత్ థ్రెష్ హోల్డ్స్, సో థ్రెష్ హోల్డ్ వాల్యూస్ మనం ఏవైతే ఇస్తామో అట్రిబ్యూట్స్ మీద కనుక మనం ఏమైనా థ్రెష్ హోల్డ్ వాల్యూస్ అప్లై చేయొచ్చు అంటే కనుక థ్రెష్ హోల్డ్ వాల్యూస్. తర్వాత కాన్సెప్ట్ హైరార్కీలోనేమో ఆ థ్రెష్ హోల్డ్స్లో మనం సపోర్ట్ వాల్యూస్ చేస్తున్నామా, అట్రిబ్యూట్ నెంబర్, తర్వాత కాన్ఫిడెన్స్ వాల్యూ, తర్వాత క్లాసిఫికేషన్. సో క్లాసిఫికేషన్ అంటే ఇక్కడ మనం యాక్చువల్లీ మనం లాస్ట్ క్లాస్లో చూసింది ఏంటి, సపోర్ట్ కాన్ఫిడెన్స్, సపోర్ట్ వాల్యూ ఎంత ప్లేస్ చేయొచ్చు, తర్వాత కాన్ఫిడెన్స్ వాల్యూ ఎంత ప్లేస్ చేయొచ్చు చూసాం కదా. సో ఇక్కడ క్లాసిఫికేషన్ కూడా ఇంకొకటి అడిషనల్గా ఇక్కడ యాడ్ అయింది. సో మనం అక్కడ కూడా ఆ వాల్యూ ఏదన్నా ఉంటే కనుక క్లాసిఫికేషన్ రూల్ మీద బేస్ చేసుకొని ఆ వాల్యూ కూడా పాస్ చేస్తాము. తర్వాత కాన్సెప్ట్ హైరార్కీ క్వరీ, సో ఇందాక ఇప్పుడు చూసాం కదా కాన్సెప్ట్ హైరార్కీ నేమ్ ఏదన్నా డిఫైన్ చేసుకోవాలి అని అనుకుంటే డిఫైన్ చేసుకొని దాంట్లో ఒకవేళ ఆల్రెడీ డిఫైన్ చేసిందైతే కనుక మోడిఫికేషన్స్ అప్లై చేసుకోవడం, ఇన్సర్ట్ చేసుకోవడం, అప్డేట్ చేసుకోవడం, లేదంటే డిలీట్ చేసుకోవడం, ఇవన్నీ మనం ఒక క్వరీలో రాసుకోవచ్చు. అర్థమైందా? మేడం చెప్పండి. ఒక డౌట్ మేడం, అది మీరు ఫ్రమ్ ఉంది కదా థ్రెష్ హోల్డ్ అని రాశారు, ఎక్కడ ఫ్రమ్ వేరియబుల్ డిక్లరేషన్ అని ఉంది కదా మేడం, ఓకేనా? ఫ్రమ్ దాని తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి కామా ఎందుకు రాశారు మేడం? అంటే మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి కనుక సపరేషన్ కోసం అని చెప్పి జస్ట్ కామా రాసాం అంతే. అంటే ఇక్కడ ఒక టేబులే తీసుకున్నాం కదా మేడం. ఇక్కడ ఇందాక మనం అసోసియేషన్ రూల్స్ చూసేటప్పుడు స్టూడెంట్ ఎస్ కామా డిపార్ట్మెంట్ డి రాసాం చూసావా, అక్కడ ఏం చేస్తాం, కంపల్సరీగా 2 టేబుల్స్ వాడాం కదా, అందుకని ఎస్ అలా మేడం. సపరేషన్. ఇప్పుడు ఒక టేబుల్ తీసుకుంటే కామా రాయకపోయినా పర్లేదా మేడం? ఇంకా అవసరంలా, ఫ్రమ్ స్టూడెంట్ ఎస్, ఇందాక ఎగ్జాంపుల్ లో చూసాం కదా, ఫ్రమ్ స్టూడెంట్ ఎస్ అని రాసి వదిలేసాం. ఇది ఫ్రమ్ స్టూడెంట్ ఎస్, తర్వాత వేర్ కండిషన్ రాసేసుకున్నాం డైరెక్ట్గా, ఓకే ఇంకా కామా అవసరం లేదు ఇక్కడ. ఒకవేళ మనం ఓకే మల్టిపుల్ టేబుల్స్ రిఫరెన్స్ కింద తీసుకున్నట్టయితే కనుక అప్పుడు కామా తీసుకొని సపరేషన్ మళ్ళీ. ఓకే థ్యాంక్ యూ. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? మళ్ళీ మీరు నెక్స్ట్ క్లాస్కి అటెండ్ అవ్వాలి, ఒకసారి క్లియర్ చేయండి, తొందరగా చెప్పండి. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు మళ్ళీ ఒకసారి ఆలోచించి రేపు ఒకవేళ డౌట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ చెప్పండి ఒకసారి, ఓకేనా? రికార్డింగ్ పోస్ట్ చేస్తాను, ఓకేనా? ఓకే దెన్, థ్యాంక్ యూ ఆల్.